ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. పైగా ఇప్పుడు జరుగుతున్నవి ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు, యుద్ధం అనే మాటలు వినిపిస్తున్న వేళ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంత ప్రతిష్టాత్మకం అనేది స్పష్టమవుతుంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఒక పేరు ఇప్పుడు తెరపైకి వస్తుంది. అవును, 2014-2019 ఎన్నికల్లో 2 సార్లు వరుసగా గుంటూరు ఎంపీగా గెలిచిన మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీ నుంచి బరిలోకి దిగిపోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిశేషగిరిరావు పేరును బాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలపై బాగా ఆసక్తి ఉందని అంటుంటారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారని చెబుతారు. అయితే ఆశించిన టికెట్ దక్కలేదనో ఏమో కానీ అనంతరం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్లోనూ ఇదే పని చేశారు. కాగా పెనుమలూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుందని చెబుతారు. ఇదే సమయంలో అక్కడ టీడీపీ సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ ఉందని కూడా చెబుతున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉండగా మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలో ఆదిశేషగిరిరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. వాస్తవానికి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన పెనుమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా ఇదే టికెట్ ఆశించారు. అయితే ఆయన న్యూజివీడ్ ఇన్ఛార్జిగా పంపించారు చంద్రబాబు. ఈ సమయంలో టీడీపీ అధినాయకత్వం పెనుమలూరు విషయంలో సరికొత్త ఆలోచనలు చేస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆదిశేషగిరిరావు ఇక్కడ పోటీ చేస్తే మహేష్ బాబు అభిమానులు సపోర్ట్ చేస్తారన్న ఆశలు చంద్రబాబుకు ఉన్నాయని అంటున్నారు.